నమస్తే అండి. ఈరోజు నేను గావో విశ్వస్య మాతరః అంటే గోవు ప్రపంచానికి తల్లి లాంటిది. అసలు ఈ సూక్తి ఎలా వచ్చింది? గోవు వలన మనకు ఉపయోగాలేంటి? ఆవు నెయ్యి టెక్నికల్‌గా ఓజోన్ లేయర్‌ని ఫిల్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఆవు నెయ్యితోటి హోమం చేసినప్పుడు వచ్చే ధూమంతో పర్యావరణం రక్షించబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన ఓజోన్ లేయర్ కూడా ఫిల్ చేసే శక్తి ఈ ఒక్క ఆవు నెయ్యికే ఉందంటే మనకు ఆశ్చర్యంగా ఉంది కదండి. పాల గురించి తెలుసు కదా మీకు. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. తల్లి లేని పిల్లలకి ఆవు పాలనే తల్లిపాలు లాగా పడతారు. ఎందుకనంటే ఆవు పాలలో ఉన్న నాణ్యత తల్లిపాలలో నాణ్యతతో సమానంగా ఉంటుంది. ఈజీగా జీర్ణం అవ్వడానికి ఆవు పాలు పల్చగా తల్లిపాలలానే ఉంటాయి. పెరుగు ప్రోబయాటిక్గా పనిచేసి జీర్ణశక్తిని పెంచే ఔషధంలాగా పనిచేస్తుందండి. నెయ్యి యజ్ఞానికి పనిచేస్తుంది, ఆయుర్వేదంలో ఔషధంగా కూడా పనిచేస్తుంది. 1 తులం నెయ్యి = 100 కిలోల ఆక్సిజన్తో సమానం. గోశాల దగ్గరలో గనుక నివాసం ఉంటే ఎన్నో రోజులుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక వ్యాధులు, రుగ్మతలు కూడా తగ్గిపోతాయని, ఆ గోవుల నుంచి వచ్చే తరంగాలు ఈ వ్యాధులను నయం చేస్తాయని ప్రూవ్ అయిందండి ఈ మధ్యనే. ఆవు మూపురంలో ఉన్న సూర్యకేతు నాడి వలన అవి విష పదార్థాలు తిన్నా సరే అమృతంలా మార్చే శక్తి గోవుకుందండి. గోవుని గురించిన అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? గోవు చుట్టూ గనుక గర్భిణీ స్త్రీలు 11 సార్లు ప్రదక్షిణం చేస్తే గర్భస్థ శిశువు చాలా తెలివైన వాళ్ళు మరియు సుఖప్రసవం అవుతుందని ప్రతీతి అండి. గోవు = 33 కోట్ల దేవతల నివాసం. పాదాల్లో పితృదేవతలు, స్తనాల్లో చతుర్వేదాలు, కడుపులో కైలాసం. అంటే సర్వదేవతలు గోవులో ఉన్నారని అర్థం. అలాంటి గోవుకి మనం ప్రదక్షిణ చేస్తే మన కోరికలు తీరుతాయని ప్రతీతి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనే వేమన సూక్తిని నమ్ముతూ గోవులను కాపాడదాం. తద్వారా దేశాన్ని కూడా కాపాడదాం. దేశాన్ని సుభిక్షంగా ఉంచాలంటే గోవులను కాపాడాలి అనే సూక్తిని ముందుకు తీసుకువెళుతూ నమస్తే. పంచగవ్యం అంటే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం. ఈ గోవు యొక్క ఈ పంచగవ్యాలు ఔషధ గుణాలను కలిగి ఎన్నో రకాల వ్యాధుల్ని తొలగిస్తాయి.